ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన యువ చైతన్య సభను విజయవంతంగా పూర్తి చేసినందుకు కార్యకర్తలకు, యువతకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే యువ చైతన్య కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. నిన్నటి యువ చైతన్య ర్యాలీ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా అయ్యిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆహ్వానాలు లేకుండా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వకపోయినా 3,000 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కాంగ్రెస్ బలాన్ని చాటిందన్నారు. ఫ్లెక్సీలపై ఫోటోలు లేకపోవడం కార్యకర్తల వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ కులానికో మతానికో చెందినది కాదని, అన్ని వర్గాలను కలుపుకునే ఉమ్మడి కుటుంబమని అన్నారు. పదవులు రావాలా వద్దా అనేది ముఖ్యం కాదని, మంత్రి చెప్పిన విధంగా పార్టీ కోసం పనిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు. టీవీలు, పేపర్లలో కనిపించడమే కాదు, మౌనంగా పార్టీ కోసం శ్రమిస్తున్నామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని గుమ్మల్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. యువకులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలనే లక్ష్యంతో మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. దానికి 1 ఇయర్గా ఆగాల్సి వచ్చింది. మేము గత సంవత్సరం చేయాల్సిన ప్రోగ్రాం పెద్దలు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల డిసెంబర్ 26వ తారీఖున చనిపోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు 28వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇప్పుడు చేయలేకపోయాను. మళ్ళీ 1 ఇయర్ దాకా ఆగి ఏదైతే మేము అనుకున్న ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నల్గొండ మండలం, కనగల్లు, తిప్పత్తి మరియు మున్సిపాలిటీ, నల్గొండ మున్సిపాలిటీలోని యువకులందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ స్వచ్ఛందంగా, అంటే ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా అనేది, ఎందుకంటే కామన్ ఎప్పుడైనా స్వచ్ఛందంగానే వస్తారు, కానీ ఈసారి మేము ఎలాంటి ఎక్స్పెన్సివ్ లేకుండా వాళ్ళే సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళే సొంతంగా రావడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ దాని కూడా ఇబ్బంది పడకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో మనం ప్రీతం నాయకు కోమటిరెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్వహించిన సభ మీరు కూడా మంచి మైలేజ్ ఇచ్చి మాకు దానికి కృతజ్ఞతలు చేసుకుంటాం. ఇది మీటింగ్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ నియోజకవర్గంలో, స్థానిక నల్గొండ పట్టణంలో పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ పులి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో యువ చైతన్య ర్యాలీ అని చెప్పేసి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత క్లాక్ టవర్ సెంటర్లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయినందుకు ముఖ్యంగా నల్గొండ పట్టణంలోని వార్డు కౌన్సిలర్లకు కానివ్వండి, మండల ప్రెసిడెంట్లకు కానివ్వండి, కొత్తగా గెలిచిన సర్పంచ్లకు కానీ, అదేవిధంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మామూలుగా ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైనా ర్యాలీ చేయాలంటే బైక్ ర్యాలీ పెడతారు, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇంకోటి పాదయాత్ర చేస్తే ఒక 1/2 కిలోమీటర్లోపు కంప్లీట్ చేస్తారు. కానీ నిన్న అన్ని వేల మంది నల్గొండ పట్టణం మొత్తం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ మళ్ళీ మీటింగ్ అయిపోయేంత వరకు క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభనంతా కూడా విని, అందరి పెద్దల స్పీచెస్ కూడా విని, మీటింగ్ పూర్తి అయ్యేంత వరకు ఎవ్వరు కూడా కదలకుండా ఆడ కూర్చున్నారు. అదే మా విజయం. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఇదొక విజయ సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతమంది యువకులు నల్గొండ పట్టణం నుంచి కూడా భారీగా అన్ని వార్డుల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం 80% సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే
అధికార పార్టీ, అదిగాక మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు తెలుసు. గత 30 ఏళ్లుగా ఆయన నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో ఉంటూ ఎంతోమంది పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, అదేవిధంగా పట్టణంలో ఉన్న సమస్యల మీద కానివ్వండి నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో ఇన్ని రోడ్లు అయినాయి అంటే, ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిలబెట్టిన క్యాండిడేట్లందరినీ కూడా రాబోయే ఎలక్షన్లో అత్యధిక మేరతో గెలిపించుకోవాలి. గెలిపించుకున్నట్టయితేనే మనకు అభివృద్ధి ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ 3 ఏళ్ల కాలంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. ఇప్పటికే అన్ని అవుట్స్కట్స్ వార్డ్స్లో అన్నిట్లలో కూడా ఇప్పటికే రోడ్లు గురు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా కౌన్సిలర్స్ నాయకత్వంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఇంకా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, ఇప్పుడు 11 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ పూర్తయితే రాబోయే రోజుల్లో నల్గొండకు ప్రతిరోజు కూడా మంచినీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టిగా వీటన్నిటిని దృష్టి పెట్టుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి నల్గొండ పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వెంకటరెడ్డి గారి మనుషులను గెలిపించుకున్నట్టయితే ఇంకా అభివృద్ధి శరవేగంగా ముందుకు పోతుంది. మన నల్గొండ పట్టణ ప్రజల మైనార్టీల కళ అయినటువంటి ఘాట్ రోడ్డు పనులు కూడా ఇప్పటికే సగం వరకు పూర్తయినాయి. అది కూడా ఇంకో సంవత్సర కాలంలో ఘాట్ రోడ్ కూడా పూర్తయితే ఈ మన లతీఫ్ సాబ్ గుట్ట మీదకి పర్యాటకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇన్ని కోట్ల నిధులు తెస్తున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఎప్పుడు కూడా మీరు అండదండగా ఉంటూ రాబోయే ఎలక్షన్లలో కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాలని కోరుతూ గుమ్మల మోహన్ రెడ్డి గారు, గురు శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి ఆదేశానుసారము భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. యువ చైతన్య యాత్ర, కనివిని ఎరగని యాత్ర, 5 కిలోమీటర్ల యాత్ర జరిగింది. దానికి మా తిప్పర్తి మండల ప్రజలు అత్యధిక పాల్గొని కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరియు కాంగ్రెస్ అభిమానులు, ఇతర పార్టీల అభిమానులు కూడా మా పార్టీకి ఆకర్షించి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తిప్పర్తి మండల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇదే ఊపు రాబోయే స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. దానికి కూడా ఇదే ఊపుతోటి మేము అందరం అనుకుంటున్నాం ఒకటే. నిన్న జరిగిన బహిరంగ సభలే ఊపు మాకు తెలిసింది. రేపు పోటీ చేయడానికి ఇతర పార్టీల వాళ్ళు ముందుకు రారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు అభివృద్ధి కార్యక్రమాలు పట్టణ ప్రజలకు కానీ, మండల ప్రజలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా బీదవారికి ప్రత్యేకంగా, కుటుంబానికి ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈ గవర్నమెంట్ ప్రజా పరిపాలన వచ్చిన కాంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఉన్న అందరికీ సన్న బియ్యం. గతంలో ఏనాడు ఈ విషయం ఆలోచించలేక 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఇదే సన్న బియ్యం కార్యక్రమానికి తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఇస్తలేరు. మన రాష్ట్రంలో కొత్తగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజా పరిపాలనను ఆలోచించి బీదవారికి మనిషినోళ్ళు తిన్న బియ్యం బీదవారు కూడా తినాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిర్రు. ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యాన్ని ఉపయోగించి మన ప్రజా పరిపాలనను స్వాగతిస్తున్నారు.